డే 7 చిదంబరం నటరాజస్వామి టెంపుల్ మధ్యాహ్నం 1 o'clock కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి 4 hours జర్నీ చేసి మహాబలిపురం వచ్చాం. అందులో వేలో పాండిచేరి తగ్గుతుంది, బట్ మేమైతే ఆగలేదు, ఎందుకంటే నేను సపరేట్గా పాండిచేరి కవర్ చేస్తాను. మేము డైరెక్ట్గా మహాబలిపురం వచ్చాము. ఇది మహాబలిపురంలో మేము స్టే చేసినటువంటి రిసార్ట్. దీని పేరు మల్లాల హెరిటేజ్ రిసార్ట్. అయితే చాలా బాగుంది. నేనైతే మన టూరిస్టులకి ఈ రిసార్ట్ ప్రిఫర్ చేస్తాను. కొన్ని ఫొటోస్ మీ గురించి. మేము మహాబలిపురం చేరుకునేటప్పటికి ఈవినింగ్ 7 o'clock అయ్యింది. రిఫ్రెష్ అయ్యి నైట్ వాక్ బయటకు వచ్చాము. మీరు చూస్తున్నారు కదా, ఇది లైట్ హౌస్. ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లైట్ హౌస్. దీని తాలూకా డీటెయిల్స్ మీకు తర్వాత షేర్ చేస్తాను. అంటే డే టైమ్ లో షూట్ చేసే ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తాను. ముందుగా నాకు మహాబలిపురం గురించి తెలిసిన కొన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. ఈ మహాబలిపురానికి మల్లాలపురం అని పేరు కూడా ఉన్నది. ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని మహాబలి చక్రవర్తి పరిపాలించడం వల్ల దీనికి మహాబలిపురం అని పేరు వచ్చిందని చాలామంది చెప్తుంటారు. ఇది చెన్నైకి చాలా దగ్గరలో ఉంటుంది, నియర్లీ 70 kilometers దూరంలో ఉంటుంది. అందువల్ల చెన్నై వచ్చిన వాళ్ళందరూ కూడా మహాబలిపురం టూరిజం పర్పస్కి వస్తూ ఉంటారు. ఈ మహాబలిపురంలో యునెస్కో గుర్తింపు పొందిన చాలా ప్రదేశాలు ఉన్నాయి. అందువల్ల ఇది బాగా టూరిజంకి బాగా పేరుగాంచింది. ఈ ప్రదేశాన్ని ఆనుకొని షీషోర్ ఉండడం వల్ల ఒకప్పుడు ఇది మంచి రేవుపట్నం కింద ఉండేది. అందుకని ఇక్కడ ఒక లైట్ హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఒకప్పుడు మాత్రం ఈ ప్రదేశాన్ని అంతా కూడా మంచి రేవుపట్నం కింద వాడుకునేవారు అన్నమాట. మేము మరుసటి రోజు మార్నింగ్ డే లైట్లో కవర్ చేయవలసిన టూరిస్ట్ స్పాట్స్ని నైట్ టైం చూస్తే బాగుంటుంది, ఎందుకంటే లైటింగ్ ప్రొవైడ్ చేశారు నైట్ టైం అని చెప్తే, లోకలర్స్ చెప్తే నైట్ టైం ఎలా ఉంటుందో చూడడానికని వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తుందంతా నైట్ 8 o'clock అనమాట. మరుసటి రోజు మార్నింగ్ మేము చూడాల్సిన టూరిస్ట్ స్పాట్స్లు ఇవన్నీ. మా నార్త్ తమిళనాడు టూర్లో భాగంగా డే 8 మహాబలిపురంలో మేము ఏ ప్లేస్ కవర్ చేసామో, మా జర్నీ ఎలా సాగింది అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ మహాబలిపురంలోని దేవుని విగ్రహాలు నల్లరాతి మీద, బ్లాక్ స్టోన్ మీద ఎక్కువగా చెక్కుతుంటారు. సో ఇక్కడ బిజినెస్ చాలా ఎక్కువ ఉంటుంది. మెయిన్ రోడ్డు మీద చాలా షాపులు ఈ దేవుడి గుడికి సంబంధించిన విగ్రహాలు అయ్యే ఇక్కడ అమ్ముతూ ఉండడం వల్ల ఆ షాపులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా టెంపుల్లో దేవుని విగ్రహాలు రావాలంటే ఇక్కడికి వచ్చి పర్చేస్ చేస్తారనమాట. ముందుగా మేము బస్టాండ్కి ఆనుకొని ఉన్న పెరుమాళ్ టెంపుల్కి వచ్చాము. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారు చూసారా, అది విష్ణుమూర్తి ఆలయం అనమాట. పెరుమాళ్ టెంపుల్ ఇది బస్టాండ్ ఆనుకొని ఉంటుంది, సెంటర్లోనే ఉంటుంది, మహాబలిపురం సెంటర్లోనే ఉంటుంది అనమాట. ముందుగా మేము ఈ టెంపుల్కి వచ్చాము. టెంపుల్ లోపలైతే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ 9 o'clock కాబట్టి మా జర్నీ కూడా టెంపుల్తో స్టార్ట్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. దర్శనం అనంతరం 1 kilometer దూరంలో ఉన్న షోర్ టెంపుల్కి వెళ్ళాము. ఇది షీషోర్ను ఆనుకొని ఉంటుంది ఈ టెంపుల్ అన్నది, అందువల్ల దీనికి షోర్ టెంపుల్ అని పేరు వచ్చింది. ఇది మహాబలిపురం బీచ్ని ఆనుకొని ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. ఈ టెంపుల్కి యునెస్కో గుర్తింపు ఉంది, అంటే ప్రపంచ వారసత్వ సంపద కింద గుర్తింపు ఉంది. నేను అక్కడ ఒక డిస్ప్లే బోర్డు చూశాను. ఆ డిస్ప్లే బోర్డులో భారతదేశంలో ఉన్న 32 యునెస్కో
గుర్తింపు పొందిన ప్రదేశాలని ఆ డిస్ప్లే బోర్డులో చూపించారు. చాలా బాగుందని మీకు కూడా చూపిస్తున్నాను. ఈ టెంపుల్కి యునెస్కో గుర్తింపు ఉండడం వల్ల దాని సరౌండింగ్స్ అంతా కూడా గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడే కాదు, ఇందాక చెప్పిన 32 యునెస్కో గుర్తింపు పొందిన అన్ని టెంపుల్స్ దగ్గర ఖచ్చితంగా గ్రీనరీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా చాలా బాగా నీట్గా గ్రీనరీ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇదే మహాబలిపురం బీచ్. ఈ బీచ్ షోర్కి ఆనుకొని ఈ టెంపుల్ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు. అందువల్ల దీనికి షోర్ టెంపుల్ అని పేరు వచ్చింది. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒక వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది కూడా పూర్తిగా రాతి కన్స్ట్రక్షన్ అనమాట. రాతితో తయారు చేసింది ఈ వాటర్ ట్యాంక్ కూడా. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో కట్టించారన్నది చెప్తూ ఉంటారు. దేశంలోనే అతి పురాతనమైన ఆలయాల్లో ఇదొకటి అనమాట. దీనికే జలసైన ఆలయం కూడా పేరుంది. ఈ ఆలయం పూర్తిగా కూడా గ్రానైట్తో కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఈ ఆలయంలో 3 విగ్రహాలు ఉంటాయి. 2 శివుని విగ్రహాలు, ఒకటి మహావిష్ణువు తాలూకు విగ్రహము. ఈ 2 శివుని విగ్రహాల్లో ఒకటి లింగ రూపంలో ఉంటుంది, రెండవది సోమస్కంద రూపంలో ఉంటుందన్నమాట. ఈ ఆలయంలోని కొన్ని క్లిప్పింగ్స్ మీ గురించి. ఆ తర్వాత మేము టెంపుల్కు ఆనుకొని ఉన్న మహాబలిపురం బీచ్లోకి అయితే వచ్చాము. జస్ట్ ఈ టెంపుల్కు ఆనుకొని ఈ మహాబలిపురం బీచ్ అన్నది ఉంటుంది. చూడండి ఎంత ఒడ్డున అన్నది ఈ టెంపుల్ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు. మీరు చూస్తుందా మహాబలిపురం బీచ్. ఆ బీచ్కి దగ్గరలోనే ఇంకొక డిఫరెంట్ టూరిస్ట్ స్పాట్ ఉంది. అక్కడ డిఫరెంట్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయి. అందులో పార్ట్గానే చూస్తున్నారు కదా మీరు, ఇది కృష్ణ మండపం అంటారు. అలాగే ఇక్కడ అర్జునుడు తపస్సు చేశారని కూడా అంటూ ఉంటారు. ఈ టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నీ కలిపి ఒక చాలా పెద్ద పార్క్ కింద చేశారు. ఈ పార్కులోకి ఎంటర్ అయ్యే టూరిస్ట్ అట్రాక్షన్ చూడాలంటే ఎంట్రీ ఫీజు తీసుకోవాలి. ఈ పార్క్ అంతా తిరిగి చూడాలంటే మాత్రం చాలా టైం పడుతుంది. నియర్లీ అబౌట్ 1.5 hours టైం పడుతుంది. చూడండి, ఈ రాతిలోనే 3 శిల్పాలు చెక్కారు. ఒకటి పీకాకు, 2 కోతి, 3 ఏనుగు. 3 ఒకే రాతిలో చెక్కారు. చూడండి. ఇప్పుడు మీరు చూస్తుంది త్రిమూర్తి రాక్ కట్ కేవ్ టెంపుల్ అన్నమాట.
ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, పెద్ద బండరాయి. అది ఈ కొండ మీద చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. దీన్ని కృష్ణ చీజ్ బాల్ అని అంటారు, లేదా బటర్ బాల్ అని అంటారు. ఇక్కడ చాలామంది టూరిస్టులు ఫోటోలు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మేము తీసుకున్న ఫోటోలు ఇవి. కృష్ణ బటర్ బాల్ అని పిలిచే ఈ బండరాయి ఈ కొండ మీద ఇంత షార్ప్ ఎడ్జ్లో ఎలాగా బ్యాలెన్స్డ్గా ఉన్నదన్నది ఎవరికీ అర్థం కాలేదు. మీకు జస్ట్ దగ్గర నుంచి చూపిస్తాను ఎంత షార్ప్ ఎడ్జ్లో నించున్నదన్నది. ఈ రాక్ మీద నుంచి మొత్తం గార్డెన్ ఈ విధంగా మనకి కనబడుతుంది అన్నమాట. ధర్మరాజు సింహాసనం. ఆ రోజుల్లో కొండ మీద నీరుని ఈ విధంగా పాండ్స్లో స్టోర్ చేసేవారు. ద్రౌపదీదేవి బాత్ టబ్. మీరు చూస్తుంది రోయా గోపురము, అన్ఫినిష్డ్ టెంపుల్ అన్నమాట ఇది. ఇప్పుడు మీరు చూస్తుంది రామానుజ మండపం. ఇప్పుడు మీరు చూస్తుంది మామల్లపురం లైట్ హౌస్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లైట్ హౌస్ ఇన్ ఇండియా అనమాట. ఇది 1887లో ఓపెన్ చేశారు ఈ లైట్ హౌస్ని. 2001లో క్లోజ్ చేశారు. ఎల్టీటీ నుంచి థ్రెట్ ఉండడం వల్ల టూరిస్ట్ని అలౌ చేయలేదు. తిరిగి 2011 నుంచి దీనికి టూరిస్ట్ని అలౌ చేస్తున్నారు విజిట్ చేయడానికి. మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 1 o'clock అయింది. ఆ టైంకి క్లోజింగ్ టైం అనమాట. అందువల్ల మేము మీదకెక్కి విజిట్ చేయలేకపోయాం. ఇప్పుడు మీరు చూస్తుంది మహిషామర్దిని రాక్ కట్ మండపం అన్నమాట. మీరు చూస్తుంది ఒక ఈశ్వరుని టెంపుల్. ఈ కొండ మీద హైయెస్ట్ పాయింట్ దగ్గర ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు. మీదకెక్కి మొత్తం చూసాము. అక్కడ నుంచి చూసినట్లయితే మొత్తం మహాబలిపురం సిటీ, ఇందాక మనం చూసిన లైట్ హౌస్, అలాగే మహాబలిపురం బీచ్ మొత్తం అంతా కూడా ఆ టెంపుల్ ఎక్కి అక్కడ నుంచి మొత్తం అంతా చూడవచ్చు మనం.
ఆ తర్వాత మేము పంచరథాలు అనే ప్లేస్కి వచ్చాము. దీన్నే పాండవ రథాలు అని కూడా అంటూ ఉంటారు. ఇది బే ఆఫ్ బెంగాల్ బీచ్ షోర్కి ఆనుకొని చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. మహాభారతంలోని పంచపాండవులు రిప్రజెంట్ చేస్తూ 5 రథాలని ఏకశిల మీద చెక్కడం అన్నది స్టార్ట్ చేశారు. కాకపోతే అది పూర్తిగా చెక్కలేదు, అసంతృప్తిగా ఉంచేశారు. అందువల్ల ఈ రథాల్లో ఎటువంటి విగ్రహ ప్రతిష్ఠన చేయలేదు. పూర్తిగా అయితే చెక్కడం అన్నది చేయలేదు. మనం వెళ్ళి అక్కడ విజిట్ చేసినట్లయితే ఇంకా అన్కట్టెడ్ రాక్ చాలా వరకు మనం చూడొచ్చు అన్నమాట. ఐదు రథాలు చెక్కడం స్టార్ట్ చేశారు కాబట్టి దీనికి పంచరథాలు లేదా పాండవ రథాలు అని కూడా ఈ ప్లేస్ని పిలుస్తుంటారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. సింగిల్ రాక్ మీద ఈ రథాలు చెక్కడం అన్నది చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. మహాబలిపురం టూర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆన్ ద వే టు చెన్నై రైల్వే స్టేషన్ మధ్యలో ఒక జైన్ నవగ్రహ టెంపుల్ ఒకటి విజిట్ చేసుకొని వచ్చాము. టెంపుల్ అయితే అద్భుతంగా ఉంది. మొత్తం అంతా మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేశారు జైన్ టెంపుల్. బట్ సెల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. ఆ టెంపుల్ అయితే అద్భుతంగా ఉంది. అవకాశం ఉంటే ఇది విజిట్ చేయండి తప్పకుండా. మా నార్త్ తమిళనాడు టెంపుల్ టూర్లో భాగంగా 8 days ట్రావెల్ చేసి పంచభూతలింగాల్లో 4 అలాగే ఎన్నో అద్భుతమైన టెంపుల్స్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ మేము వైజాగ్ హ్యాపీగా వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.